అందువల్ల నేను సమస్తము చేయగలను. నేను మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుదును. క్రీస్తునందు నేను జయిస్తాను కానీ ఓడిపోను. ఏ తెగులు కూడా సమీపించదు. క్రీస్తునందు దేవుడు ప్రతి అవసరము తీర్చును. నన్ను కాపాడుటకు ఆయన తన దూతలకి ఆజ్ఞాపించింది. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో తెలియదు. యేసుక్రీస్తు నామంలో నా ప్రతి సమస్య పరిష్కరించబడిన కాక. ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. క్రీస్తులో నేను దీవించబడిన వాడును కానీ దరిద్రుడు కాను. యేసు నన్ను అన్నడు విడుబడు ఎడబాయడు. నేను లోపలకు వచ్చినప్పుడు దీవించబడదును, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదును. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎదురై ప్రతి సమస్యలోనూ నాకు జయమిచ్చును. నా దేహము పరిశుద్ధాత్మగా ఆలయమై ఉన్నది. నేను క్రీస్తునందు ఎల్లప్పుడూ ఆనందించదను. యేసుక్రీస్తును ప్రేమించుచున్న నాకు సమస్తము మేలు కొరకై జరుగును. నేను నా ఇంటి వారిను ప్రభువునే సేవించుము. నా భారము యెహోవా మీద మోపుచున్నాను. ఆయనే నన్ను ఆదుకొను. నేను నా ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలోనూ వర్తిల్లుదను. నా శత్రువులందరినీ మనసారా క్షమిస్తాను. ఓ అపవాది, యేసు నామములో నన్ను నా ఇంటిని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. దీర్ఘాయుస్సుతో ఆయన నన్ను తృప్తిపరుచును. నేను సావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించదను. నేను దేనిని గురించి చింతపడను కానీ యేసునందు ఆనందించున్నాను. నేను విశ్వాస మూలంగా జీవించును. ఎత్తైన స్థలం మీద ఆయన నన్ను నిలుపును. నాలో ఉన్న క్రీస్తు ఈ లోకంలో ఉన్న వాటి కంటే గొప్పవాడు. నా దశభాగం చెల్లించదును. ఆయన ఆకాశ భాగంలో ఉప్పి నన్ను దీవించును. మునుపుడు కంటే అధికమైన మేలు ఆయన నాకు కలగచేయును. క్రీస్తునందు నాకు ఏ శిక్ష విధి లేదు. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. పరలోకమందు ఉన్న నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మీ సన్నిధికి వస్తున్నాను. మీ ఆజ్ఞలు అతిక్రమించడం వలన నా పాపములు మీ నుండి నన్ను వేరు చేయను. నా గత జీవితం అంతటిని బట్టి క్షమించమని మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను. యేసు రక్తంతో నా ప్రాణాంతరేకములను పరిశుద్ధపరచమని నన్ను నా ఇంటి వారిని రక్షించమని వేడుకొనుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నా పాపముల కొరకై మరణించి ముక్తిని జయించి మూడో దినమున సజీవుడుగా తిరిగి లేచారని నా హృదయంలో విశ్వసించి యేసు ప్రభువుని నా నోటితో ఒప్పుకొనుచున్నాను. నా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి నడపండి. మీ చిత్తమును నాలో జరిగించండి. ఈ వాగ్దానంలో నా పట్ల, నా కుటుంబం పట్ల నెరవేర్చండి. అంతం వరకు నన్ను నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.